జై బీసీవై, జై బీసీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై. భారత చైతన్య యువజన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఇవే నా నమస్కారాలండి. ఈరోజు మనం ఇక్కడ అన్నని ఇలా చూసుకోవడం ఒక రకంగా సంతోషకరమే నాకైతే. ఎందుకంటే బీసీల నుంచి ఒక నాయకుడు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి మనందరి కోసం, మనందరి బాగు కోసం ఇలా నిలబడడం సంతోషకరమే. కానీ బీసీల పైన ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా బీసీలు మా వెన్నుముక, బీసీలే మా పార్టీకి అన్ని ఆధారం అని చెప్పుకునే ఈ గవర్నమెంట్ వారు అన్న నిరాహార దీక్షకు నిలబడి 48 గంటల దగ్గర అవుతున్నా కానీ ఇంతవరకు స్పందించకపోవడం మాత్రం చాలా బాధాకరం. లోకేష్ గారు మాట్లాడితే మంగళగిరి నియోజకవర్గంలో నాకు 90,000 మెజారిటీ వచ్చింది, 90,000 మెజారిటీ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు ప్రతి దాంట్లో. అది చాలా గొప్పగా చెప్తారు. ఆ గొప్ప మెజారిటీ ఎవరేస్తే వచ్చింది? ఎవరేస్తే వచ్చింది? మా బీసీలు వేస్తేనే కదా వచ్చింది. మా బీసీల పైన మీ చిత్తశుద్ధి ఏది? మేమేం అడుగుతున్నాం? మీరు ఇవ్వలేనివి ఏమన్నా అడుగుతున్నామా? అవేమన్నా తాయిలాలా? మీరు ఏదైతే మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారో అవే కదా అడుగుతున్నాము. ఇస్తే మేము ఎక్కడ బాగుపడిపోతామో, మా పిల్లలు ఎక్కడ బాగుపడిపోతారు, ఎక్కడ బాగా చదువుకొని మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి మేము ఎక్కడ పోటీ వస్తామన్న ఒక బాధతోనే కదా ఇదంతా చేస్తున్నారు. మాకైతే అదే అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. మా నాయకుడు ఇదే కనుక ఆమరణ నిరాహార దీక్ష కనుక కంటిన్యూ మీరు ఇలాగే చేయించారంటే ఆడవాళ్ళం ప్రతి ఒక్కరూ ఒక శక్తిలాగా, స్త్రీ శక్తిలాగా మీ మగాళ్ళ కన్నా కూడా మేమే ముందుండి అన్నిటికీ సిద్ధపడే వచ్చాము. మేము ఇక్కడ వరకు వచ్చామంటే అన్నిటికీ సిద్ధపడే వచ్చాము. మేమే ముందుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిలాగా అన్నను కాపాడుకుంటూ ఉంటాము. రాజుని కాపాడుకోవడం సైనికుడికి ఎంత ముఖ్యం, అలాగే వీర మహిళలాగా మేము కూడా ముందుండి అన్నికి తెగించి రాస్తారోకోలు చేస్తాము, ఇంకా చాలా చాలా చేస్తాము. ప్రభుత్వం అన్న కాళ్ళ దగ్గర దిగొచ్చి మా బీసీలకు ఆయన ఏదైతే 5 డిమాండ్లు ఇస్తానో అది జారీ చేస్తారో అవి జారీ చేసేంత వరకు కూడా మేము ఎక్కడ తగ్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై బీసీవై, జై బీసీవై. అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనందరి కోసం అని చెప్పని, మన బీసీల కోసం ఏనాటి నుంచో వాళ్ళు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఇవ్వకుండా ఇప్పటికి ఎన్నో ఎలక్షన్స్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఇంకోటి రాబోయేది కూడా ఒకటి అయిపోయేలాగా వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం అడుగుతారులే, వీళ్ళకే సంఘటిత శక్తి లేదు, వీళ్ళని మనం పట్టించుకోని అవసరం లేదు అని కాలం గడుపుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్పటి బీసీలు కాదు, వీళ్ళు చైతన్యవంతమైనటువంటి బీసీలు. వీళ్ళతో మనం పెట్టుకోకూడదు. వీళ్ళతో పెట్టుకుంటే మన ప్రభుత్వాలు మసైపోతాయి అని చెప్పని భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పని పార్టీ పెట్టి ఒక యువ కిషోరం ఈ రోజున మన బీసీల తరఫున ఒక పూలే గారు లాగానే నిలబడ్డారు. ఆ రోజుల్లో పూలే గారు అటువైపు సంస్కరణల కోసం ఆయన నిలబడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఈ రోజున అలాంటి పూలే గారే మరలా ఇంకొక జన్మ ఎత్తారా అన్నట్లు ఈ అన్న ఈ రోజున మన కోసం పార్టీ పెట్టడమే కాదు, బీసీల తరఫున వాళ్ళ సమస్యల్ని రికగ్నైజ్ చేసి ఆ సమస్యల కోసం, పరిష్కారాల కోసం, సమస్య రికగ్నైజ్ చేయడం వేరు, పరిష్కారాల కోసం ఒక్కొక్కటి అంచెలంచెలుగా డిసెంబర్ 11వ తారీఖు నుంచి వాళ్ళకు 1 సంవత్సరం పాటు టైం ఇచ్చారు గవర్నమెంట్కి. ఈ మేనిఫెస్టోలో పెట్టారు, పాదయాత్రలో చెప్పుకుంటా పోయారు. బీసీలందరినీ ఒక దీనిలో తీసేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేసుకున్నారు. బీసీలని మార్కెటింగ్ కింద వాడుకొని వాళ్ళు కావాల్సిన మన సమస్యల్ని వాళ్ళ నోటితో చెప్పారు. మనం అనుకున్నాం మన సమస్యల గురించి వాళ్ళకి అన్నీ తెలుసు అని. వాళ్ళకి తెలుసు, కానీ మన పరిష్కారానికి మాత్రం వాళ్ళు రారు. వాళ్ళకి ఎందుకనంటే ఎప్పటికీ ఈ బీసీలు ఇలానే ఉండాలి, అణగారిన వర్గాలాగా. వాళ్ళు చైతన్యం అయితే వీళ్ళని కోసం చేస్తారు, అసెంబ్లీలోకి వస్తారు, అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేయించుకోగలుగుతారు. అది వద్దు, వీళ్ళు పైనే ఉండాలి, మనం కిందే ఉండాలి. ఇలాగ ఉండే ఈ వ్యవస్థకి 1 సంవత్సరం పాటు సమయం ఇచ్చారన్న. ఆ తర్వాత
డిసెంబర్ 11వ తారీఖు చెప్పారనమాట. ఈ రోజున వీళ్ళు ఇప్పుడు ఈ 5 డిమాండ్లు చెప్పారు. దీనిలో బీసీ రక్షణ చట్టం మొట్టమొదటిది అనమాట. ఈ రక్షణ చట్టానికి ఎంత విలువ ఉన్నదో, మనం అందరి బీసీలము ఒక గవర్నమెంట్ ఒక చట్టం మన కోసం వచ్చిందంటే మనకి పెద్ద అండ అనమాట. ఎవరైనా సరే మనకి ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళందరూ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, వీటన్నిటికీ అది పరిష్కారం అవుద్ది. ఆ బీసీ రక్షణ చట్టం ఏంటి, 44% రిజర్వేషన్ ఏంటి, 1000 ఎకరాలు రాజధానిలో రావటం ఏంటి, ఆయన తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా అందరికీ అవసరమైంది. మనకు కూడా తెలియదు దాని ఇంపార్టెన్స్. ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పేంత వరకు కూడా మాకు కూడా తెలియలేదు. అలాంటివన్నిటిని ఆయన తీసుకొని వాటిని నా హక్కుల కింద మార్చి ఈ రోజున వాటిని కోసం అని చెప్పాను డిమాండ్ చేస్తామంటే డిసెంబర్ 11వ తారీఖు చెప్పారు. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ దగ్గరికి అనేక రకాలుగా దాన్ని విజ్ఞాపన చేస్తానే ఉన్నాం. డిసెంబర్ 11 అయిపోయింది, జనవరి 11 అయిపోయింది, ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జన పేరుతో మరలా ప్రజల్లోకి వెళ్ళాం మనందరం. అది కూడా అయిపోయింది. ప్రజల్లోకి వెళ్ళి అందరికీ తెలియచేసి దానికోసం అని చెప్పని మన సంఘీభావంగా ఆ తర్వాత కలెక్టర్ల దగ్గర కూడా వెళ్ళేసేసి అందరూ మూకుమ్మడిగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మూకుమ్మడిగా చెప్పాము. కలెక్టర్లు మా ముందే చెప్పారు, ఇది ఆన్ ది స్పాట్ సీఎం జోలికి వెళ్ళొద్ది, మీరు ఇచ్చిన వెంటనే ఇది సీఎం గారు రిసీవ్ చేసుకుంటారు, మా దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళొద్ది. సీఎం దగ్గరికి ఒక టీం వెళితే ఒక 5-6 వెళతారు. మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కలిసి మనం అందరు కలెక్టర్లకి ఇచ్చేసి వచ్చాము. సీఎం గారికి ఈ విజ్ఞాపనలన్నీ చేరినవి. విన్నారు, ఊరుకున్నారు. ఎందుకని ఊరుకున్నారు వాళ్ళు? ఆ తర్వాత దానికోసం అని చెప్పని నేను గనక ఇది అల్టిమేటం జారీ చేశారు మార్చి 31 వరకు. ఇది గనక జరగకపోతే ఏప్రిల్ 11న నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అన్నారు. దాన్ని జరగకుండా ఉండడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మా బీసీలు మహిళలేంటి, విద్యార్థులేంటి, యువకులేంటి, పెద్దవాళ్ళేంటి అందరూ కూడా దీనికోసం అని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థం చేసింది గవర్నమెంట్. దేనికోసం చేసింది? మేమంటే ఎందుకని అంత నిర్లక్ష్యం? దేనికని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మీకు వేసినటువంటి ఓట్లలో 164 సీట్లలో బీసీ వాటా ఎంత అని చెప్పని మీకు తెలియదా? ఇది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, అది మీ సొంత రాజరికం కాదు. ఇది మీరు ఏ రాజరికంతో రాలేదు, ప్రజల్లో నుంచి వచ్చారు. ప్రతి వీధిని అడిగి మీరు బస్సుల్లో తిరిగి మమ్మల్ని ఓట్లు అడిగి తీసుకొని ఈ రోజున అసెంబ్లీలో కూర్చొని ఈ రోజున మమ్మల్ని ఇలా రోడ్లు పడేస్తారా? మమ్మల్ని రోడ్లు పడేయడం కోసమా మిమ్మల్ని మీకు ఓటేసాం? మీకు ఓటేసింది దేనికని? అంత ప్రేమగా వేసామే. మీరు రాజధానిని కాపాడుతారనుకున్నాము, ఎన్నెన్నో చేస్తారనుకున్నాము, అప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తారని మేము అనుకుంటే మీరు మానెత్తికి కూర్చొని మమ్మల్ని ఇలా రోడ్లు పడేస్తారా? ఇది ప్రజల యొక్క విజ్ఞాపన, అన్నది కాదు, మా అందరిది కాదు. ప్రజలు మొత్తం బీసీ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ డిమాండ్లని మీరు ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేదానికోసం మీకు టైం ఇచ్చాము. నిరాహార దీక్షలో ఇప్పుడు మొదలైపోయి 2 రోజులు అయిపోతుంది. చాలా బాధగా ఉంది. దీన్ని మీరు వెంటనే పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.